గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీవాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. Good morning, sir. My name is Harvarma, second year BBA Event Management, sir. Sir, my question is, డిగ్రీ చదువుకున్నప్పుడే ఉద్యోగాన్ని అవసరాన్ని బట్టి నిపుణులు పొందుకునేలాగా ఈ గవర్నమెంట్ కోసం మీరు ఎటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకురావాలనుకుంటున్నారు? అలాగే ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్ ని గవర్నమెంట్ కోఆర్డినేషన్ గా చేయాలని మీకు ఆలోచన ఉందా సార్? థ్యాంక్ యూ. పేరేంటమ్మా? హరివర్మ సార్. బట్ హరి ఒక మంచి ప్రశ్న అడిగాడు. ఒక పక్కన మీరందరూ బాగా చదువుతున్నారు, మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు, గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చిన సమయానికి ఉద్యోగాలు ఉపాధి విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఇండస్ట్రీ అకాడమియా కనెక్ట్. ఇది ఇక్కడనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. అకాడమియా వాళ్ళు చెప్పాల్సింది చెప్పాలనుకుంటారు, కానీ ఇండస్ట్రీకి కావాల్సింది ఆ ఫీడ్బ్యాక్ కరెక్ట్గా ఇప్పుడు రావట్లేదు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, 173 సంవత్సరాల చరిత్రలో ఉన్న కాలేజీలో ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు లాంటి గొప్ప వ్యక్తి లెక్చరర్గా పాఠాలు చెప్పిన ఒక కాలేజీలో మనందరం కూర్చున్నాం. కానీ ఇక్కడ కూడా ఇండస్ట్రీ కనెక్ట్ ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి నేను ప్రధానంగా నమ్మేది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్. క్లస్టర్ అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడే పెద్దలు అన్నారు రాజమండ్రి కూడా అభివృద్ధిలో పరిగెత్తించాలని. మేము అన్ని రకాలుగా సహకరిస్తాం, పరిగెత్తాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. ఇక్కడ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అంటే మన దగ్గర ఎక్కువ శాతం మీరు చూస్తే ఆక్వా ఉంది. ఆక్వా రంగంలో ప్రపంచంలోనే ష్రింప్ లాంటి దాంట్లో మనం నంబర్ 1గా ఉన్నాం. ఆ ఇండస్ట్రీకి మనం ఇంకా గ్రేటర్ కనెక్షన్ అనేది అవసరం. మీరు ఇతర దేశాల్లో చూస్తే, ఎస్పెషల్లీ చైనా లాంటి దేశాల్లో చూస్తే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ బలంగా ఉంది కనుకనే అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము ఒక స్టాండ్ తీసుకున్నాం. అంటే ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ఇండస్ట్రీ రావాలి. అనంతపూర్ ఆటోమోటివ్, కర్నూలు రెన్యూవబుల్ ఎనర్జీ, చిత్తూరు కడప వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఉత్తరాంధ్ర వచ్చేగల ఐటీ ఉంది, ఫార్మా ఉంది, మెడికల్ డివైసెస్. మన ప్రాంతం వచ్చేగల పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహించాలి. సో మనం చదువుకునేది కూడా ఆ ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా సుమారుగా 22 క్లస్టర్స్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా నేను అధికారులు చెప్పి ఐఎమ్ వర్కింగ్ ఆన్ గ్రేటర్ ఇండస్ట్రీ అకాడమియా కనెక్ట్ నంబర్ 1. నంబర్ 2, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పిఎం ఇంటర్న్షిప్ ఒక ప్రోగ్రాం రూపొందించారు. గతంలో మనం కొంచెం వెనకబడ్డాం ఆ ప్రోగ్రాంలో. గ్రేటర్ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చి ఇక్కడ మీరందరూ కూడా ఎండాకాలం సెలవులప్పుడు, నేను చదివేటప్పుడు ఎండాకాలం సెలవులు ఉండేది. నేను వెళ్ళి పనిచేసా, 3 నెలలుంటే 3 నెలలు పనిచేసా. నాకు అప్పుడు అవకాశాలు ఉండే, పలానా దేశంలో పనిచేయాలని, యూరోప్లో పనిచేయాలనుకున్నా. నేను వెళ్ళి అక్కడ పనిచేసా 3 నెలలు. దాంతో ఒక వర్క్ ఎథిక్, వర్క్ కల్చర్, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ లాగా, అంటే రియల్ లైఫ్ ట్రైనింగ్ అనేది మనకు వచ్చింది, నాకు వచ్చింది. అదే విధంగా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ముందు అది ఇంకా బలోపేతం చేస్తాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, Verma, for asking a right question. And may I now request a student from the left side. Very good morning, sir. I am Sridevi, third BSc final year, sir. సార్, మీరు ప్రతిసారి స్త్రీలను గౌరవించమని పదే చెప్తున్నారు సార్, కానీ మూవీస్లో, సోషల్ మీడియాస్లో అటువంటి పరిస్థితి లేదు సార్. అవి మారకుండా ఈ సమాజంలో మార్పు వస్తుందా సార్? అలానే మేము స్వేచ్ఛగా మాకు నచ్చిన వృత్తిలో గౌరవంగా పనిచేసుకునే అవకాశం వస్తుందా సార్? మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? శ్రీదేవి సార్. శ్రీదేవి అని పిలుస్తారు. వెరీ గుడ్. చెల్లి, ఇప్పుడు
మీరు ఎవరు నన్ను మాట్లాడినారు? చెల్లి, ఒక మహిళ సమాజంలో అవమానిస్తే ఎంత బాధపడుతుందో నేను చూశాను తల్లి, కల్లారా నేను చూసా. మా తల్లిని ఆనాడు అవమానించినప్పుడు ఎంత ఇబ్బంది పడిందో నేను కల్లారా చూసా. జీవితంలో ఏంటంటే అమ్మా, సర్కమ్స్టాన్సెస్ మనని తయారు చేస్తాయి. మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మాకు నేర్పించారు. అమ్మ కానీ నాన్న కానీ నాకు ఎప్పుడు నేర్పించారు. కానీ ఆ రోజు నుంచి ఇది ఒక మూవ్మెంట్గా చేయాలనేది నాలో ఆలోచన వచ్చింది. ఒక మూవ్మెంట్ అంటే కేవలం ఇక్కడ వచ్చి నేను మాట్లాడి వెళ్తాం కాదు, లేదంటే శాసనసభలో మాట్లాడతాం కాదు. స్కూల్ నుంచి కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలి అనేది, నరనరాలు ఎక్కించాలనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. దీంట్లో 2-3 ప్రధానమైన విషయాలు. ఒకటి, తెలుగు వాడక భాషలో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు ఉంటాయి. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టావా, అమ్మాయిలాగా ఏడవద్దని అంటారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది, మీ పైన కూడా ఉంది. మీ పైన ఎలా ఉందంటే, రేపు మీరు తిరిగి ఇంటికి వెళ్తారు కదా, మన ఇంట్లో కానివ్వండి, చుట్టుపక్కల ఎవరిన ఆ పదాలు వాడితే వెళ్ళి వాళ్ళకి చెప్పండి, అన్న లోకేష్ చెప్పాడు ఈ పదాలు వాడొద్దు అని చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. దేర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి పెద్ద వ్యక్తి, ఆయన ప్రవర్చనలు వినేదానికి యూట్యూబ్లో కానివ్వండి, లైవ్లో లక్షలాది మంది వెళ్తారు. ఆ వ్యక్తిని మనం క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి, క్యాబినెట్ హోదా ఇచ్చి సలహాదారుడిగా పెట్టుకున్నాం. నేను విద్యాశాఖ మంత్రిగా ఆయన రూపొందించిన పుస్తకాలు మన పిల్లలకి ఇస్తున్నా. ఆయన ద్వారా ప్రతి జిల్లాలో ప్రవర్చనలు చేయమని కోరాను, ఆయన మొదలు పెట్టారు. సో కరికులం ఒక పక్కన, పాఠశాల కేజీ నుంచి పీజీ వరకు ఇక్కడున్న మీ అందరు కూడా ఉంటుంది. మారల్ వాల్యూస్ పైన మీ అందరు కూడా మేము పుస్తకాలు రూపొందిస్తున్నాం. ఎవ్రీ సాటర్డే కంపల్సరీ ఒక క్లాస్ అనేది మేము ఏర్పాటు చేస్తాం. లాస్ట్ పాయింట్ తల్లి, నేను ఆలోచిస్తున్నా సీరియస్గా, ఒక చట్టం తీసుకొస్తేనే బాగుంటుందని నేను బలంగా నమ్ముతున్నా. అంటే మహిళల్ని కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడినా, సినిమాలో కానివ్వండి, టీవీ షోల్లో కూడా ఎవరిని అది పెడితే సీరియస్ యాక్షన్ ఉండే విధంగా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుందని బలంగా నేను నమ్ముతున్నా. అనేక మందితో నేను మాట్లాడుతున్నా. ఒక లక్ష్యంగా నేను పెట్టుకుని దానిపైన పనిచేస్తానని శ్రీదేవి చెల్లికి నేను హామీ ఇస్తున్నా, ఒక అన్నగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you for your concrete promise, dear Lokesh sir. And one more question from the girls, as they appear to be very Josh, and yeah, mic is given to them. Good morning, sir. My name is Satvika. I am from second year electronics. డిగ్రీ చదువుతున్నప్పుడే మాకు పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం కల్పిస్తారా? అలాగే కెరియర్ కౌన్సిలింగ్ ఫారం వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి మాకు మెంటరింగ్ చాలా చాలా అవసరం ఉంది సార్. చెల్లమ్మ నన్ను వదిలిపెట్టదు ఇప్పుడు. చెల్లి, నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ లో నైపుణ్యం అని ఒక పోర్టల్ డెమాన్స్ట్రేట్ చేశాం. ఇక్కడున్న మీ అందరు కూడా అది నేను అమలు చేస్తాను. సుమారుగా 6,000 మంది విద్యార్థులు ఉన్నట్టున్నారు. ప్రిన్సిపల్ గారు, సుమారుగా 6,000 మంది ఉన్నారు. ఇక్కడున్న మీ అందరు కూడా వీ విల్ ఇంప్లిమెంటెడ్ నైపుణ్యం పోర్టల్. ఆ పోర్టల్లో ప్రధానంగా ఏంటంటే అమ్మా, ఇంటర్వ్యూకి ఎట్లా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఇంటర్వ్యూ ప్రిపేర్డ్నెస్కి, అదేవిధంగా కెరియర్లో ఏమైనా చేయాలనుకుంటే మీ ఏదైతే మీరు ఏం చదువుకున్నారో దాన్ని బట్టి మన దేశంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి చాలా ట్రాన్స్పరెంట్గా ఈ పోర్టల్లో రూపొందించాం. అక్కడ కెరియర్ కౌన్సిలింగ్తో పాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్,
అదేవిధంగా స్కిల్ అసెస్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫీల్డ్లో ఉన్నారు, మీది ఎంతవరకు గ్రాస్ చేశారు సబ్జెక్టు, ఎక్కడెక్కడ మీకు ఇబ్బంది ఉంది, దానికి ఇంటర్వెన్షన్ ఎట్లా చేయాలనేది నైపుణ్యం పోర్టల్ ద్వారా మేము తయారు చేసాం తల్లి. ప్లీజ్ ఫస్ట్ ఇక్కడున్న 6,000 మంది రిజిస్టర్ అయ్యి ఫస్ట్ అసెస్మెంట్ పూర్తి చేస్తారా? ఎస్ సార్. ఎస్ అన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. గుడ్.